వాళ్ళు ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే రెండు పార్టీలు తెలంగాణలో మాత్రం దొందే, ఇద్దరు ఒకటే, ఇద్దరు తెలంగాణ ప్రజల ప్రయోజనాలు వాళ్ళకి పట్టాయి, తెలంగాణలో ప్రజా పోరాటాలు వాళ్ళకి ఇష్టం లేదు, తెలంగాణ బాగుండు అంతకంటే ఇష్టం లేదు. అందుకే నేను మీ అందరితో కూడా ప్రార్థించేది, ముఖ్యంగా మా కార్పొరేటర్లు, మా గౌరవ శాసనసభ్యులు ఎవరెవరికైతే 24 తారీఖు జరిగే ఎన్నికల్లో ఓటు హక్కు ఉందో మనం వాళ్ళకేసేది లేదు, వీళ్ళకేసేది లేదు, ఎంఐఎం లేదు, బీజేపీ లేదు, ఇద్దరు కూడా మనకు అవసరం లేదు. మనం ఎందుకంటే క్యాండిడేట్ని పెట్టలేదు, మనకు సంఖ్య లేదు కాబట్టి క్యాండిడేట్ని పెట్టలేదు. నేను మీతో రిక్వెస్ట్ కూడా చేసేది, ఆ రోజు కౌన్సిల్లో ఏదైతే ఎలక్షన్ ఉందో ఆ ఎలక్షన్ను మనం పూర్తిగా బాయ్కాట్ చేద్దాం. మనం అడుగు పెట్టేది లేదు, కౌన్సిల్కి పోయేది లేదు, అడుగు పెట్టేది లేదు, ఓటు వేసేది లేదు. ఇద్దరు కూడా ఒకటే తరీకా మనుషులు, మనకు అవసరం లేదు, వాళ్ళు లేదు వీళ్ళు లేదు, మనం అలా పోయేది లేదు. నేను శ్రీనివాస్ యాదవ్ గారిని, సబితా గారిని కోరుతా ఉన్నా, మీరు దయచేసి ఆ విప్పు కూడా ఇచ్చేది ఉంటే విప్పు కూడా ఇవ్వండి. ఎవరైనా వ్యక్తిగతంగా విప్పు ధిక్కరిస్తే కూడా చర్యలు ఉంటాయి, విప్పు కూడా పార్టీ నుంచి ఇస్తాం, తప్పకుండా దాన్ని పాటించాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా. అట్లాగే ఇంకొక రిక్వెస్ట్ కూడా నేను మిమ్మల్ని చేస్తా ఉన్నా. చూస్తుంటేనే 16-17 నెలలు వెళ్ళిపోయింది. ఇక మళ్ళీ మీ జిహెచ్ఎంసీలో వచ్చిందా అంటే మీరు అలానే పడిపోతారు, మళ్ళీ 6 నెలలు అట్లే పోతుంది. మధ్యలో కూడా ఉప ఎన్నికలు వస్తాయి, ఖైరతాబాద్ ఉప ఎన్నిక వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది, రాజేంద్ర నగర్ వస్తుంది, చెప్తా తొందరపడ అన్నీ వస్తాయి. అట్లా ఈజీగా ఓనిస్తామైంది. సుప్రీంకోర్టులో కేసు ఉంది, తప్పకుండా రాజేంద్ర నగరు, షేర్లింగంపల్లి, చేవెళ్ళ, అట్లాగే ఖైరతాబాదు, ఆగుపోయి ఆగా ఉప ఎన్నికలు కూడా వస్తాయి, అవి కూడా కొట్లాడదాం. దాంతోపాటు మనకు చాలా పెద్ద పని ఉంది. కొద్దిగా నిజంగా కూడా 10 ఏళ్ళు నేను కూడా ప్రభుత్వంలో పడి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నా, నేను పార్టీ నిర్మాణాన్ని పెద్దగా దృష్టి పెట్టలేదు. ఇప్పుడు మీ అందరికీ మాటిస్తున్నా, ఈ సభ అయిపోయిన తెల్లారి నుంచో మరునాడు నుంచో పార్టీ నుంచి ఒక మెసేజ్ మీ అందరికి వస్తుంది. మనం మెంబర్షిప్ డ్రైవ్ కొత్తగా తీసుకోబోతా ఉన్నాం. విద్యార్థుల్లో మెంబర్షిప్ చేద్దాం, అట్లాగే బయట కార్యకర్తల మెంబర్షిప్ చేద్దాం, డిజిటల్ మెంబర్షిప్ చేద్దాం. ఈసారి పుస్తకాలు ఉన్నాయి, యాప్ ఉంటుంది, దాని పద్ధతుల్లో ప్రతి నియోజకవర్గంలో, ప్రతి డివిజన్లో, ప్రతి బస్తీలో, ప్రతి గల్లీలో బ్రహ్మాండంగా మెంబర్షిప్ కార్యక్రమం చేసుకుందాం. మెంబర్షిప్ అయినాక మే నుంచి మొదలవుతుంది, మే నుంచి జూన్ జూలై దాకా మెంబర్షిప్ నడుస్తుంది. అటెన్క కమిటీలు వేసుకుంటాం. ఎక్కడెక్కడైతే అక్కడో ఇక్కడనో కొంతమంది కార్పొరేటర్లు పోయినరు, కొంతమంది ఎమ్మెల్యేలు పోయినరు. మరి ఆడ పార్టీ నిర్మాణం చేసుకోవాలి, ఎందుకంటే వ్యక్తుల చుట్టూ కాదు, మనం పటిష్టంగా వ్యవస్థ నిర్మాణం చేసుకోవాలి. కాబట్టి తప్పకుండా గట్టిగా కింది నుంచి బూత్ కమిటీ నుంచి మొదలు పెడితే, డివిజన్ కమిటీ నుంచి మొదలు పెడితే, మరి జిల్లా కమిటీ, రాష్ట్ర కమిటీ దాకా బ్రహ్మాండంగా పటిష్టంగా సెప్టెంబర్ లోపలనే, ఆగస్టు సెప్టెంబర్ లోపలనే నిర్మాణం చేసుకుంటాం. అక్టోబర్లో మన పార్టీ రాష్ట్ర అధ్యక్ష ఎంపిక ఉంటుంది. ఎవ్రీ 4 years మనకు పార్టీ, ఎందుకంటే కింది నుంచి కమిటీల నిర్మాణం అయినాకనే స్టేట్ ప్రెసిడెంట్ ఎలక్షన్ ఉంటుంది, అది అక్టోబర్లో ఉంటుంది. అయిపోగానే మనము అటు మేడ్చల్ జిల్లాకి మేడ్చల్ జిల్లా, వికారాబాద్ జిల్లాకి వికారాబాద్ జిల్లా పార్టీ ఆఫీస్ ఉంది, రంగారెడ్డి జిల్లాకి రంగారెడ్డి జిల్లా పార్టీ ఆఫీస్ ఉంది, హైదరాబాద్ కేంద్ర కార్యాలయం ఉంది, మన పార్టీ ఆఫీస్ కూడా కట్టేది ఉన్నది. 4 చోట్ల ఏ కాన్స్టిట్యున్సీకి ఆ కాన్స్టిట్యున్సీ ట్రైనింగ్ కార్యక్రమాలు ఉంటాయి. అంటే ఎక్కువ మంది కూడా అవసరం లేదు, ప్రతి కాన్స్టిట్యున్సీ నుంచి ఒక 500 నుంచి 1000 మంది ట్రైనింగ్ శిక్షణా శిబిరం 2 రోజుల 1 రోజు డిసైడ్ చేద్దాం. మంచి బెస్ట్ ఇన్స్ట్రక్టర్స్ని పెట్టి, కాంగ్రెస్ వాళ్ళ సంగతి ఏంది, బీజేపీ వాళ్ళ సంగతి ఏంది, ప్రజలకు మనం ఏం చెప్పాలి, రేపు మళ్ళా అధికారం ఇస్తే మనం ఏం చేయాలనుకుంటున్నాం, ఇవన్నీ కూడా సావధానంగా మీ ఫీడ్బ్యాక్తోనే మంచి శిక్షణ కార్యక్రమాలు కూడా చేసుకుందాం. దాంతోపాటు ఇంతకుముందు శ్రీనివాస్ యాదవ్ గారు ఒక మాట అన్నారు, మరి ఇది ఏదో ఆషామాషి విషయం కాదు ఈ మీటింగ్ అనేది, ఇవన్నీ మనం చేసుకోవాలి, ఇవన్నిటికి ముందు పోవాలంటే మీకు గతం గురించి అవగాహన ఉండాలి, వర్తమాన రాజకీయం గురించి అవగాహన ఉండాలి, భవిష్యత్తులో మళ్ళీ మనం వస్తే ఏం చేస్తామో కూడా మీకు ఆలోచన ఉండాలి. శ్రీనివాస్ యాదవ్ గారు, మల్లారెడ్డి గారు ఒక మాట అన్నారు, మరి కేంద్ర ప్రభుత్వం ఏదో ఆలోచన చేస్తూ ఉంది, డీలిమిటేషన్ చేయాలి. మరి డీలిమిటేషన్ జరిగితే చేస్తారో లేదో తెలియదు, జరిగితే మరి అన్నిటికన్నా సీట్లు ఎక్కువ పెరిగేది గ్రేటర్ హైదరాబాద్నే ఎక్కువ పెరుగుతాయి. ఎమ్మెల్యే సీట్లు కానీ, ఎంపీ సీట్లు కానీ, ఎస్సీ ఎస్టీ సీట్లు కానీ అత్యధికంగా పెరిగేదే ఇక్కడ. ఇలా అందరికంటే పటిష్టంగా ఎవరున్నారు గ్రేటర్ హైదరాబాద్లో అంటే కళ్ళు మూసుకొని చెప్పొచ్చు, చిన్న పిల్లగాని అడిగినా చెప్తారు, కేసీఆర్ గారు. మరి మన గులాబీ దండ ఏదైతున్నదో ఖచ్చితంగా ఇవాళ మనం కాంగ్రెస్ కంటే, బీజేపీ కంటే అగ్రభాగాన ఉన్నాం, బ్రహ్మాండంగా బాగా బలంగా ఉన్నామని చెప్పి ఇంట్లో కూర్చుంటే కాదు, ఎంత బలమైన బాడీ అయినా ఎక్సర్సైజ్ చేయకపోతే పుష్పమంటది. కాబట్టి మీరు కూడా దయచేసి నేను ఏమడుగుతున్నా అంటే, వీడికెళ్ళి కరెక్ట్గా 1 వారం రోజులు టైం ఉంది. నిజంగా కూడా ఒక బద్నాం ఉంది మన మీద, హైదరాబాద్ల మీద బద్నాం ఒకటి కాదు 2 ఉన్నాయి. ఒకటేమిటిది అంటే ఇలా కాలాగదే, మీటింగ్కి వెళ్తే కూడా వస్తారు, అర్ధగంట చూస్తారు, ఇట్లా ఫోన్ పట్టుకుంటే అక్కడ వెళ్ళిపోతారు పక్కకు.
ఏంది రాబాయ్ అంటే ఏదో ఎత్తిపోయినట్టు, బయట ఏదో ఎత్తిపోయింది, ఆగమాగం అయిపోయినట్టు ఎక్కువసేపు కూర్చోరు, ఆగమాగం. లాస్ట్ టైం నేను ఒకటి చూసిన వరంగల్ మీటింగ్లో, లాస్ట్ టైం చూసిన ఒకటి నేను వరంగల్ మీటింగ్లో, వరంగల్ అప్పుడు పెద్ద పబ్లిక్ మీటింగ్ అయింది. చూస్తే మేమంతా మీటింగ్ చేసుకొని వస్తున్నాం సారెంబడ, మాకు జనగామ కాడ పద్మారావు గారు ఎదురయ్యారు. ఏదో ఇంకా అప్పుడు ఇటు వస్తుండు, ఏది వరంగల్ దిక్కు. ఇక్కడేం చేస్తున్నావు నువ్వు అంటే, ఆడ ఏడొచ్చినట్టు ఉంది, మొత్తం ఇన్ని ఇరకపోయినా అన్నాడు. ఆలస్యంగా ఎల్లుడెందుకు, మధ్యలో ఇరకపోవడం ఎందుకు, తర్వాత ఇరకపోయినా అని బాధపడు ఎందుకు, ఫోన్లో చూసినా అని చెప్తారు వాడు. ఫోన్లో చూడండి ఇక గాడి దాకా పోయేది. దయచేసి నేను మిమ్మల్ని కోరేది ఏంటంటే, ఎవ్వరు చిన్నపిల్లలు కాదు, అందరు రాజకీయ నాయకులు, సీనియర్లు, కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షులు అందరూ పెద్దోళ్ళు ఏడా, ఎవ్వరు చిన్నపిల్లలు కాదు, అరటిపండు వచ్చి నోట్లో పెట్టినట్టు చెప్పక్కర్లేదు. 3 పనులు చేయండి, ఎక్కువ తగ్గదు, 3 పనులు. ఒకటి, నెంబర్ 1, ఏదన్నా బస్తీలా మన జెండా దిమ్మె లేకపోతే అర్జెంటుగా కట్టిండ్రి. అందులో ముఖ్యంగా నేను రాజేంద్ర నగర్, ఖైరతాబాద్, శేర్లింగంపల్లి, చేవెళ్ళ ఈ 4 నియోజకవర్గాల సోదరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ప్రత్యేకంగా కోరుతున్నా. అక్కను, సీనన్నను, అదేవిధంగా శ్రవణన్నను, ఇంకా మిగతా మిత్రులను కృష్ణారావు గారిని నేను కోరుతా ఉన్నా. దయచేసి ఎక్కడైనా బస్తీలు ఇప్పుడు, ఎందుకంటే ఈ 4 నియోజకవర్గాల్లో తొందరలో ఉప ఎన్నిక వస్తుంది కాబట్టి అక్కడ జెండా దిమ్మెలు ఎక్కడైనా లేకపోతే అర్జెంట్ కట్టిండ్రి. చిన్న పని అది. ఉన్న వాటిని మంచిగా టింకరింగ్ చేసి మంచిగా బ్రహ్మాండంగా గులాబీ పెయింట్ వేసి మళ్ళీ కేసీఆర్ గారి పేరు మీ పేరు రాసుకొని మంచిగా బందోబస్తుగా చేయండి. లేని కాడనేమో దెబ్బన కట్టుండ్రి. అది ఒక్కరోజు పని, ఒక్కరోజు పని, సగం దినం పని. అది వెంటనే చేయండి, ఎక్కువ ఆలస్యం చేయకూరి. నెంబర్ 1 ఏది జెండా దిమ్మెలు. ఎందుకంటే మీకు మెటీరియల్ అంతా వచ్చింది, దెబ్బన వాళ్ళకన్నా రాకపోతే మన పార్టీ సిటీ ప్రెసిడెంట్ గోపి రాలేదు, పాపం ఆయన ఆరోగ్యం బాగాలేదు, గోపి గారు కానీ లేదంటే మన స్టేట్ ఆఫీస్లో చంద్రశేఖర్ రెడ్డి గారు ఉన్నారు రావుల, చంద్రశేఖర్ రెడ్డి గారిని మీరు సంప్రదిస్తే మెటీరియల్ అన్నా ఇంకోటన్నా మనకు కావాలంటే అన్న ఇంతజాం చేస్తాడు. డైరెక్ట్గా చంద్రశేఖర్ అన్నకు ఫోన్ చేయండి. నెంబర్ 1 జెండా దిమ్మెలు, కలర్లు పటిష్టంగా. ఎందుకు కలర్లు దిమ్మెలు అంటే 27 నాడు మనం బయలుదేరే ముందు జెండా ఎత్తి ఆడ బంటింగిలు కట్టి ఒక పండుగ వాతావరణంలో 27 నాడు ఉదయమే జెండా ఎత్తి బస్సు ఎక్కాలి, జై తెలంగాణలో బస్సు ఎక్కాలి. నెంబర్ 1 చేయాలి, చెప్తా. నెంబర్ 1 అది. నెంబర్ 2 మనము పని ఎంత చేసినామన్న దానికంటే ఎంత చెప్పుకున్నామన్నది కూడా ముఖ్యం. ఇలా ప్రజలు కోరుకుంటున్నారు మీరు తిరిగి రావాలి అధికారంలోకి. నేను ఇదివరకు కూడా చెప్పినా, మళ్ళీ చెప్తున్నా, అడుగుతుండ్రు. మనం అడుగుడు కాదు, వాళ్ళే మనని అడుగుతున్నారు. మొన్న నేను గించెలు వస్తున్నా ఇక సిటీ సెంటర్ కాడ నా బండి ఆగింది ట్రాఫిక్ సిగ్నల్ కాడ. ఆగితే పక్కకి ఒక ఆటో వచ్చి ఆగింది. ఆటో ఆయన ఆదాబ్ సాబ్ అన్నాడు. ఆదాబ్ భాయ్ అంటే జరా ఆయన నీచే కరో అన్నాడు. నీచే కరా అన్నాక క్యా నామే భాయ్ అంటే మేరా నామ్ మహమూదే అన్నాడు. క్యా హాల్ హై మహమూద్ భాయ్ అంటే క్యా హాల్ హై సాబ్ సబ్ బర్బాద్ హై అన్నాడు. సబ్ బర్బాద్ అంటే క్యా హువా భాయ్ అంటే ఇస్సే పहले 2500 मिलता था, आज 1000 भी नहीं मिल रहा, क्या करना साहब, हालत बुरा है साहब, क्या करना महमूद भाई, अब अपन तो नहीं है हुकूमत में, क्या करना అంటే ఏమంటాడు తెలుసా నాతోని, సాబ్ కోई తర్కీబ్ నీ హై క్యా సాబ్ అంటుండు. అంటే మీరు మళ్ళీ అధికారంలోకి రానికి జల్దీ ఏమైనా ఉపాయం లేదా అంటుండు. ఇది నా మాట కాదు, మనమేదో ఇక్కడ కూర్చున్న వాళ్ళం అధికారం కోసం మనం తహతహలాడతలేం. నేను చెప్పింది మీరు